హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. సో లేట్ చేయకుండా వెంటనే స్టార్ట్ చేద్దాం. జీవితం అనుకున్నట్టు ఉండడం అంటే అది కష్టం అంటారు కొందరు. ఒక దాంట్లో కొన్ని కట్టుబాట్లు రూల్స్ పెట్టుకొని సక్సెస్ అయితే ఇంకో దాంట్లో ఫెయిల్యూర్ అనేది వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళలో సింగర్ సునీత ఒకరు. ఇండస్ట్రీలో తనకంటూ కొన్ని పరిమితులు పెట్టుకొని గాయనిగా ఎదిగిన సునీత వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తన స్వీట్ వాయిస్ ఎంతో మందిని తన వైపుకు తిప్పుకున్న ఆమె తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇబ్బందుల నుంచి బయటపడలేకపోయింది. 19 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్న సునీత తన వైవాహిక జీవితంలో మాత్రం 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. పెళ్లి చేసుకున్న తరువాత కొన్ని రోజులు సంతోషంగా ఉన్న ఈ జంట తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం మొదలైందట. మరీ ముఖ్యంగా సునీత వియాన్తో రిలేషన్లో ఉన్నట్టు ఆ మధ్య రూమర్ వచ్చింది. వీటన్నిటి నేపథ్యంలో ఆమెకు తన భర్తకు మధ్య మనస్పర్ధలు పెరిగాయని, దీంతో వారు కుటుంబ సభ్యుల అంగీకారంతో విడిపోయినట్లు తెలుస్తోంది. ఇక వీరు విడిపోయే సమయానికి వీరికొక పాప, బాబు ఉన్నారు. విడాకులు తీసుకున్న తర్వాత సునీత తన కొడుకు, కూతురితో ఒంటరిగానే జీవించింది. ప్రస్తుతం తన కొడుకు ఆకాష్ హీరోగా ఎంట్రీ ఇస్తుండగా కూతురు శ్రియా సింగర్. ఇక లాక్డౌన్ సమయంలో సునీత మ్యాంగో మీడియా గ్రూప్ అధినేత రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.